அப்படியே விடுவாராம். இதெல்லாம் ஒரு கேட்சா. கோல்டன் டக்கானே கோல்டன் டக்காலாம் சகஜம் தான்டா. நீ ஆடியா கேட்ச் விட்டல? நான் கேட்ச் விட்டேன், நீ கோல்டன் டக்கு கேட்சை பிடிச்சா வாட்ட தேடுற மாதிரி தெரியும். மட்டும் எப்படி ஆடியாமா அப்படியே பெரிய பேச வேண்டாம். அதெல்லாம் ஒன்றும் பெரிய மாட்டலடா. ஃபர்ஸ்ட் கேட்ச் விட்டு தான் தானே சும்மா டக் அவுட் ஆனே. உட்காருடா, மேட்ச் தானடா. ஏன் டென்ஷன் ஆவறீங்க? உட்காரு. என்ன படத்துல வச்சு ஆரம்பிச்சா ஃபர்ஸ்ட் பேட் தூக்குனியாடா முதல்ல நீ. மேட்ச் தானடா. போதும்டா, விடுங்கடா. ரூம் போய் படம் பார்க்கலாம் வரியா? சரி வா போலாம். போலாம் வா. கிளைமேட் நல்லா இருக்கு. டயர்டா இருக்கு. உட்கார்ந்து போவோமா? ஏய் மேட்ச் ஆயிட்டு வந்து அப்படியே ரொம்ப வேர்க்குதுடா. அப்படியே உட்காரலாம். அப்படியே உட்கார். சரி நான் அப்படியே உட்கார். வா 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 உட்கார் வா. அப்பா முருகா. అరే నీకు ఎన్ని మార్కులు వచ్చారా? అరే బాబు ఎప్పుడు చదివానంటరా? టాపిక్ మార్చండిరా. సచిన్ గడ్ ఎందుకు కొట్టాడరా? 50 ఏదో చేసినట్టు. అరే మా గిరిబాజ్ వెళ్తుందరా. ఎక్కడికి వెళ్తున్నారా? పని పాట లేని వాళ్ళు రోడ్డు మీద తిరగడం తప్ప ఏం చేస్తారా? అరే మావా అడదో అవుతున్నాడు చూడరా. వెళ్దాంపా. కొడక ఏంట్రా వాగుతున్నావు? తోసానంటే ఆడుంటావు తెలుసా? చాలు ఏంట్రా ఎందుకు కొట్టుకుంటున్నారా? నోరున్న ప్రతోడు మాట్లాడితే చెయ్యున్న ప్రతోడు ఇలాగే కొడతాడు. నీ గురించి ఎవడరా వాగింది? నీ గురించి ఎవడరా వాగింది? ఆగండి రా, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? రే వాడేరా ముందు కెలికింది, లేకపోతే నాకు దోలా ఏంటి? ఈ దోల గురించి మాకు తెలియదురా. రే ఏడ్రా నవ్వుతున్నారు? అనుకుంటున్నారా మీరు? కాలేజీకి రాగానే పెద్ద హీరోలు అనుకున్నారా? వాళ్ళని చూడండి రా, మీరు గొడవపడి ఒక్క నిమిషం ముందు గొడవపడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? ఇంట్లో ఎన్నున్నా అందరూ కలిసే బయటకు వెళ్తారా. అదిరా తెలుగింటి గొప్పతనం. ఇళ్ళల్లో పుట్టిన మీరు ఇక్కడికి వచ్చి పరువు తీస్తున్నారా? రే తెలుగు వాళ్ళ పుట్టిన తర్వాత తెలుగు వాళ్ళనే బతకాలి, తెలుగు వాళ్ళనే చావాలరా. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు నేను తెలుగువాడిని అని గర్వపడే వాళ్ళే కరువైపోయారు. ఈ గొడవను ఎవరన్నా చూస్తే గిరి సత్తి కొట్టుకుంటున్నారని కాదు, 2 గ్యాంగులు కొట్టుకుంటున్నాయని కాదు, తెలుగు వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పుకుంటారు. అప్పుడు అది విని బాధపడే కంటే అన్నదమ్ముల్లా ఉండండిరా, కలిసి ఉండండిరా. అప్పుడు తెలుగు తల్లిని గౌరవించినట్టు ఉంటుంది. మనకు 18 ఏళ్ళరా, మనకు గొడవ పడే శక్తే కాదు, పక్కన ఉన్న సమాజాన్ని మార్చే శక్తి కూడా ఉందిరా. కుళ్ళు కుతంత్రాలతో మన రాష్ట్ర రాజకీయాలని నాశనం చేసే వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం రా. అలాంటి వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు మాత్రమే తెలుగు తల్లి గుర్తొస్తుందిరా. ఈ పరిస్థితిని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉందిరా. ఇలాంటి చిన్న చిన్న గొడవలు పడి మీరే విడిపోతే ముక్కలవుతున్న రాష్ట్రాన్ని కలిపేదెవరు? కుళ్ళిపోతున్న రాజకీయాలని ప్రక్షాళన చేసేదెవరు? మనం రా, మనలాంటి వాళ్ళేరా. వాళ్ళు కలవడానికి 6 నిమిషం పట్టిందిరా, మిమ్మల్ని కలపడానికి 1 గంట స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకెప్పుడు రా మీరు మారేది? సారీ రా, ఇక్కడి నుంచి మనందరం కలిసే ఉందాం. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరం కలిసి ఉండాలని మా ఒక చిన్న ప్రయత్నం అంతే.